కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. గ్లోరీ, హల్లెలూయా. కొద్ది నిమిషాలు వాక్యం విందాం, చాలా శ్రద్ధగా వినాలి. దేవుడు మనతో మాట్లాడును గాక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్. చాలు. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. బైబిల్లో ఒక పదాన్ని కానీ ఒక వచనాన్ని కానీ మనం అర్థం చేసుకోవాలంటే కేవలం అది చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకూడదు. ఆ వచనం, ఆ పలానా మాట చదివి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకూడదు. దాని ముందేవి రాశాడు, దాని తర్వాత ఏముంది అని మనం స్పష్టంగా వివరంగా చదివితే పరిశుద్ధాత్ముడు ఆ మాటను అక్కడ ఎందుకు పెట్టించాడో, ఎందుకు రాయించాడో మనకు స్పష్టంగా అర్థమైంది. అపోస్తలుడైన పౌలు ఈ మాట ఎందుకు రాశాడు? కొరింథీయులకి ఏమని రాశాడు అంటే, సంగమా, ఓ విశ్వాసులారా, మేము నిలబడి ఉన్నాంలే, మా భక్తికి ఏ డోకా లేదులే, పడిపోవడానికి ఎలాంటి అవకాశాలు లేవులే, ఎలాంటి శోధన వచ్చినా మేము తట్టుకోగలుగుతాంలే, మా ఆత్మీయతను పాడు చేయగలిగిన వాడు ఎవడులే అని మీరు అనుకుంటున్నారేమో. జాగ్రత్త. ఇలాంటి భావన మీలో ఉంటే గనక మీరు జాగ్రత్త పడాలి. నిలబడి ఉన్నాం అనుకుంటున్నారు చూడు, మీరు పడిపోకుండా మిమ్మల్ని కాపాడుకోవాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే అని పైన కొన్ని వచనాలు రాశాడు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బ్యాప్టిజమం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. వాళ్ళ ఆత్మీయ జీవితం గురించి, ఇశ్రాయేలీల ఆత్మీయ జీవితం అరణ్యంలో ఎలా ఉందయ్యా అని కొన్ని విషయాలు సంఘానికి తెలియజేస్తున్నాడు. మోషే ఎర్ర సముద్రము గుండా ఇశ్రాయేలీలు నడిపించాడు. అది దేనికి సాదృశ్యం అంటే, ఆ ఇశ్రాయేలీలందరూ కూడా బ్యాప్టిజమము పొందినట్టు లెక్క. వారు మేఘము క్రింద నడిచారు. ఇది పరిశుద్ధాత్ముని బాప్తిస్మముకు సాదృశ్యం. ఎర్ర సముద్రంలో నడవడం నీటి బాప్తిస్మానికి గుర్తయితే, మేఘము కింద నడవటం ఆత్మ నడిపింపు లేకపోతే పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి గుర్తు. ఆయన అంటాడు, వారు ఒకే ఆహారము తిన్నారు. అవును, ఇశ్రాయేలీలు ఒక్కో ఇంటికి ఒక ఆహారం లేదు. అక్కడున్న లక్షలాది ప్రజల మందికి కూడా దేవుడు ఒకే రకమైన ఆహారాన్ని పంపించాడు. అది మన్నా కావచ్చు, పూరేళ్ళు కావచ్చు, ఇంకేదైనా సరే ఇశ్రాయేలీలందరూ ఒకే రకమైన ఆహారం తిన్నారు. మనం కూడా బల్లారాధనకు అందరం కూడా ఒకే రొట్టెలోనిది తీసుకొని తింటాం. అంటే ఇది దేన్ని సూచిస్తుందంటే యేసయ్య శరీరానికి గుర్తు. ఒకే పానీయము తాగారు. మనం కూడా ఒకే పాత్రలోని ద్రాక్షరసం ఏ విధంగా త్రాగుతున్నామో
అట్లాగే వాళ్ళు కూడా ఒకే పానీయాన్ని తాగారు. ఇది యేసయ్య రక్తానికి గుర్తు. ఈ బండ ఎవరు అంటే యేసుక్రీస్తు. వారిని వెంబడించిన బండ ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఇశ్రాయేలీలు అందరూ కూడా వారి ఆత్మీయ జీవితంలో బాప్తిస్మం పొందారు. అకార్డింగ్ టు న్యూ టెస్టమెంట్, న్యూ కవెనెంట్, క్రొత్త నిబంధన అర్థం ప్రకారం వాళ్ళందరూ కూడా బాప్తిస్మం పొందారు. అది నీటి బాప్తిస్మము, ఆత్మ బాప్తిస్మము పొందారు. బలారాధనలో పాల్గొన్నారు. వారందరూ కూడా దేవుని వెంబడించారు. అయితే వారిలో అనేకులు తప్పిపోయారట. అందుకే మాట చెప్తున్నాడు. ఎందుకు పడిపోకుండా చూసుకోవాలంటే, బాబు మీకంటే సీనియర్లు ఉన్నారు, మీకంటే ఉద్దండులు ఉన్నారు, భక్తిలో పాతుకుపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా నిలబడలేకపోయారు, వాళ్ళు కూడా పడిపోయారు. నడిచిన వాళ్ళు బాగానే నడిచారు, వాళ్ళల్లో అనేకులు పడిపోయారు. ఏమని వ్రాయబడింది అక్కడ మాట? అయితే వారిలో ఎక్కువ మంది. దీని అర్థం ఏంటి? భక్తిలో స్థిరపడేది కొందరే. మాటి మాటికి పడిపోతూ లేస్తూ, పడిపోతూ లేస్తూ, మేము నిలబడి ఉన్నామని సంతోషపడుతూ మరుదినమే పాపంలో పడిపోయేవాళ్ళు అనేకులు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఇశ్రాయేలీలు ఎందుకు పడిపోయారయ్యా అంటే 7 కారణాలు కనపడ్డాయి నాకు అక్కడ. ఎందుకు పడిపోయారు? అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి. ఎందుకు వాళ్ళు పడిపోయారంటే, మొదటిది వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. రెండవది చెడ్డ వాటిని ఆశించారు, వారి ఆశలు చెడ్డవి. మూడవ కారణం, జనులు తినడానికి త్రాగడానికి కూర్చున్నారు. అంటే తిండిబోతులయ్యారు, తాగుబోతులయ్యారు. నాలుగవది ఆడుటకు లేచారు. అంటే అల్లరితో కూడిన ఆట పాటలు వారి జీవితంలోనికి ప్రవేశించాయి. ఐదవది విగ్రహారాధికులయ్యారు. ఆరవది వ్యభిచరించారు. బహుశా ఇది 5వది అనుకుంటా. వ్యభిచరించారు. 6వది ప్రభువును శోధించారు. 7వది సణిగారు. ఇప్పుడు మీకు ఈ సందర్భం అర్థమైపోయింది ఎందుకు పౌలు చెప్పాడు ఈ మాట. సంగమా నిలబడి ఉన్నావు అనుకుంటున్నావు, నీ ఆత్మీయతను బట్టి గర్వించటం కాదు, అతిశయపడటం కాదు, పక్కనోళ్ళని చూసి భక్తిని కొలుచుకోవడం కాదు, నాకేం పర్వాలేదులే అని విర్రవేగడం కాదు. కానీ నువ్వు పడిపోకుండా చూసుకోవాలి. ఎందుకు పడిపోకుండా చూసుకోవాలంటే, ఇశ్రాయేలీలు కూడా దేవుణ్ణి వెంబడించారు, మోషేని వెంబడించారు, ఆత్మీయ జీవితంలో నడిచారు. వారు గొప్ప గొప్ప అద్భుతాలు చూశారు, ఆశ్చర్య కార్యాల ద్వారా నడిపించబడ్డారు. వారికంటే మనం గొప్పవాళ్ళమేమి కాదు, వాళ్ళకంటే మంచోళ్ళమేమి కాదు, వాళ్ళకంటే బెటర్మెంట్ కొంచెమైనా మనలో లేదు. వాళ్ళు పడిపోయారు. కొన్ని కారణాలను బట్టి మీరు కూడా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పడిపోకుండా చూసుకోవాలి. బైబిల్లో గొప్ప భక్తి చేసిన వాళ్ళు చాలా మంది పడిపోయారండి. దావీదు గురించి మనం ఎన్నో విషయాలు మాట్లాడుకుంటాం. అతడు మంచి ఆరాధికుడు, దైవ చిత్తాన్ని నెరవేర్చిన వాడు, యుద్ధ వీరుడు, దేవుని తలాంతులు కలిగిన వాడు, వరములు కలిగిన వాడు, విధేయుడు, సాత్వికుడు. కానీ ఒక్క స్త్రీ విషయంలో పడిపోయాడు. ఆల్ ఈజ్ వెల్, కానీ ఒక్క స్త్రీ అక్రమ సంబంధానికి నడిపించింది. తన పాపపు చూపులు, పాపపు క్రియలు, పాపపు ఆలోచనలతో నిండిపోయిన దావీదు హృదయం పాపానికి ప్రేరేపించి, ఆ పాపం ఒక్కదానితో పోలేదు. దాని గురించి మీకు సుదీర్ఘమైన ప్రసంగం చేశాను. దావీదు యొక్క పాపం భయంకరమైన దుష్టత్వంలోనికి దావీదు జీవితాన్ని నడిపించేసింది. అతడు ఒక నరహంతకుడుగా మారిపోయాడు.
కపటధారిగా మారిపోయాడు. తన గౌరవం అంతా కూడా గౌరవహీనంగా మార్చబడింది ఒక్క వ్యక్తి పాపం. దావీదు అంతటి ఓడే పడిపోవడానికి అవకాశాలు ఉన్నప్పుడు నువ్వెంత నేనెంత? శాంసన్ దేవుని పిలుపు కలిగిన వాడు, అభిషేకం కలిగిన వాడు, పచ్చి గాడిద ఎముక చేత, దవడ ఎముక చేత 1000 మందిని చంపినవాడు. కానీ స్త్రీ లోలుడైపోయాడు. స్త్రీ కొంతమంది డబ్బు చేత పడిపోయారు. ఆకాను అన్ని విషయాల్లో పర్ఫెక్టే, కానీ డబ్బు విషయంలో పడిపోయాడు. ఆశించకూడని దాన్ని ఆశించాడు. ఇట్లా బైబిల్లో చాలా మంది అండి చాలా చాలా విధాలుగా పడిపోయారు. మోషే గొప్ప నాయకుడే, కానీ ఒక మాట విషయంలో పడిపోయినట్లుగా బైబిలే చెప్తుంది. మనం చెప్పట్లేదు, బైబిలే చెప్తుంది. తన ప్రజలు అన్నాడు, ద్రోహులారా అన్నాడు. అంతటి పిలుపు కలిగిన వాడు, అభిషేకం కలిగిన వాడు, ఆత్మీయ నాయకత్వం కలిగిన వాడు, లక్షలాది మందిని సహనముతో ఓర్చుకుంటూ నడిపిస్తున్నవాడు ఒక్క నిమిషంలో సహనం తప్పి అనరాని మాట అనినందుకు దేవుడే జోక్యం చేసుకున్నాడు. ఖబర్దార్, ఏమనుకుంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు? మోషే వీరు నా ప్రజలు అని అంతటి నాయకుడినే దేవుడు హెచ్చరించాడంటే అర్థం చేసుకోండి, మోషే పడిపోయాడు. ఈ పడిపోయిన వాళ్ళందరి ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మోషే కంటే గొప్పవాళ్ళం కాదు, శాంసన్ కంటే గొప్పవాళ్ళం కాదు, సొలొమోను కంటే గొప్పవాళ్ళం కాదు, దావీదు కంటే గొప్పవాళ్ళం కాదు. ఎవరికంటే మనం గొప్పవాళ్ళం కాదు అనేది మొదట ఒక స్థిర నిర్ణయానికి రావాలి. మన భక్తే పాటిది, మన బ్రతుకే పాటిది, మన ప్రార్థనే పాటిది, మన పరిశుద్ధతే పాటిది, మన తీర్మానాలే పాటివి. కొంచెం షార్ప్ తగ్గించు. ఇప్పుడు నీకు కావాల్సింది నీ భక్తి నువ్వు కొలతలు వేసుకోవడం కాదు, పడిపోకుండా చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలి? పడిపోకుండా చూసుకోవాలి. ఇశ్రాయేలీయులు 7 కారణాల చేత పడిపోయారు. ఒకటి, వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. మొట్టమొదటి కారణం ఏంటి చెప్పండి? దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ప్రియ సంగమా, నేను నిలబడ్డానులే పడిపోనులే అనుకుంటున్నావేమో. దేవునికి నీవు ఇష్టనిగా ఉండలేకపోతే పడిపోతావు. నీ విశ్వాస జీవితంలో ఆరిపోతావు. నీ జీవితం పతనం అయిపోతుంది, దుష్టత్వంలోనికి నడిపించబడుతుంది. ఒకప్పుడు భక్తిపరురాలివే అనిపించుకున్నావు, కానీ ఈ దినాలలో దేవునికి ఇష్టురాలిగా లేకపోతే ఎవరైనా పడిపోతాం. ఇప్పుడు చెప్పండి, మనము పడిపోకుండా నిలబడాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? దేవునికి ఇష్టలై ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టలై ఉండడానికి 4 మార్గాలు చెప్తాను. 4 ways to please God. Number 1, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు ఆయనను వెదకు వారికి ఫలము దయచేస్తాడని నమ్మవలెను కదా. చాలు. నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలంటే బైబిల్ సెలవిస్తున్నటువంటి ఒకానొక మార్గం ఏంటంటే విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసం బైబిల్ క్లియర్ కట్గా చెప్పేస్తుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యం. ఇంకా నాకు ఊరట కలిగించిన మాట, సాంత్వన కలిగించిన మాట, ఆదరణ కలిగించిన మాట, అక్కడ వ్రాయబడిన ఎక్స్ప్రెషన్ నాకు అర్థమైంది ఏంటంటే ఇది సహజమే కదా. ఏది సహజం? నువ్వు నీ దేవుని యొద్దకు వస్తే ఆయన ఉన్నాడని నమ్మాలి కదా. ఆయన నీ పట్ల కార్యాలు చేస్తాడని నమ్మాలి కదా. పౌలు ఏమంటున్నాడు?
దేవుని ఎదుకు వస్తున్నావు, బాగానే ఉంది, ఆయన ఉన్నాడని నమ్మాలి కదా. అంటే దీని అర్థం ఏంటి? సంవత్సరాలు భక్తి చేస్తూ కూడా దేవుని యొక్క కార్యాలను అనుభవించని అవిశ్వాసులతో సంఘం నింపబడింది. సంఘం అంటే ఇదే కాదు, సార్వత్రిక సంఘం, ఎంటైర్ యూనివర్సల్ చర్చ్. సంఘాల్లో కొంతమంది ఉన్నారట, వాళ్ళు సంవత్సరాల తరబడి మందిరానికి వస్తారు, కానీ వారికి ఒక అనుభవం లేదు. దేవుడు ఉన్నాడా? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుడు ఉన్నాడని నమ్మాలి కదా అని అన్నాడంటే నమ్మలేని వాళ్ళు ఉన్నారని. ఆయన యొద్దకు వచ్చు వారికి ఫలము దయచేస్తాడని నమ్మాలి కదా అన్నాడంటే కొంతమంది వస్తారు, కానీ ఆయన ఇస్తాడనే నమ్మకం ఉండదు. ప్రార్థిస్తారు, కానీ ప్రతిఫలాన్ని చూడలేరు. భక్తి కార్యక్రమాల్లో పాల్గొంటారు, కానీ ఆ భక్తి తాలూకు శక్తిని అనుభవించలేరు. అంత్యదినం ఎలా ఉందంటే పైకి భక్తి కలిగిన వారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా ఉన్నారట. ప్రియ సంగమా, జాగ్రత్తగా విను. విశ్వాసం లేకుండా నీవు దేవుని రాకడకు ఎత్తబడలేవు, ఆయనను సంతోషపరచలేవు, ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా నీవు ఉండలేవు. ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు? నువ్వు బ్యాప్టిజం తీసుకొని ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని బలమైన ఉపదేశాలు వింటున్నావు? లోతైన వర్తమానాలు వింటున్నావు? వాక్యం ఎంత ఎరిగి కూడా నీలో వాక్యము పని చేయట్లేదు, నీలో విశ్వాసం కలగటం లేదు. అసలు దేవుడు ఉన్నాడా? కొంతమందికి శ్రమలు వస్తే వాళ్ళు అడిగే ప్రశ్న, అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే నాకు ఈ కష్టాలు ఎందుకు? దేవుడు ఉంటే నాకు ఈ నష్టాలు ఎందుకు? దేవుడే గనక ఉంటే నా జీవితంలో దరిద్రం ఎందుకు? దేవుడే గనక ఉంటే నా జీవితంలో ఎందుకని ఏం కలిసి రావట్లేదు? అంటే వారి దృష్టిలో కలిసి వస్తే దేవుడు ఉన్నట్లు, వారిని ఆశీర్వదిస్తే దేవుడు ఉన్నట్లు, వారిని అనుకున్నట్లుగా జరిగితే దేవుడు ఉన్నట్లు, వారు ఎన్నో లాభాలు పొందుతా ఉంటే దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు. వినండి, విశ్వాసం అంటే అర్థం నువ్వు పొందుకున్న వాటిని బట్టి దేవునికి మార్కులు వేయటం కాదు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అది దేవుని చిత్తమని నమ్మి దేవుణ్ణి విడిచిపెట్టకుండా కొనసాగటమే విశ్వాసం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక దినాన్ని నేను డైరీ రాస్తూ ఆ డైరీ కింద రాసి కొన్ని మాటలు రాసి దాని కింద ఒక మాట రాశాను. అదేంటో తెలుసా? విశ్వాసము అంటే వేచి ఉండే సామర్థ్యం. విశ్వాసం అంటే అర్థం ఏంటి? వేచి ఉండే సామర్థ్యం. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నా కొడుకు ఉద్యోగం లేదు. ఇంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను, నా కుటుంబంలో శుభకార్యాలు లేవు. ఎన్నేళ్ల నుంచి మందిరానికి వస్తున్నాను, దేవుడు నాకేమైనా చేశాడా? నా ప్రార్థన మానలేదే. అసలు దేవుడు ప్రార్థన వింటున్నాడంటావా? ఇవన్నీ దేనికి సాదృశ్యం అంటే విశ్వాసము లేని గుణాలు ఇవన్నీ. విశ్వాసం అంటే అర్థం ఏంటో తెలుసా? వేచి ఉండే సామర్థ్యం. ద క్యాపబిలిటీ ఆఫ్ వెయిటింగ్ ఆన్ గాడ్. నీ జీవితంలో అందరికీ చేసినట్లుగా నిన్ను నడిపించడం, అందరికి ఎలా జరుగుతుందో నీకు అలాగ జరగాలని రూల్ లేదు. యు ఆర్ స్పెషల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. స్తోత్రం చెప్పండి. నా జీవితాన్ని ఒక రకంగా డిజైన్ చేశాడు, నీ జీవితాన్ని ఒక రకంగా డిజైన్ చేశాడు, ఇంకొకరి జీవితాన్ని ఇంకొక రకంగా రూపొందించాడు, మరికొందరి జీవితాలు ఇంకొక రకంగా రూపొందించాడు. దేవుని చేతిలో మనం అందరం పాత్రలమే, దేవుని బిడ్డలమే, కానీ ఒక్కొక్కరికి ఒక్కో రకమైన స్టైల్, వ్యక్తిత్వాన్ని దేవుడే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పెళ్లి చేసుకోగానే యాకోబుకు గంపెడు పిల్లలు పుట్టారు. దేవుని విశ్వసించిన అనేక సంవత్సరాలకు కానీ అబ్రహాముకు పిల్లలు పుట్టలేదు. అబ్రహామును ఒక ప్రత్యేకంగా రూపొందించాడు, యాకోబును ఒక ప్రత్యేకంగా రూపొందించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తన సితారా వాయించటంతో దావీదు సౌలుకు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం అల్లుడుగా మారేటట్లుగా చేసింది. బైబిల్లో ఒక దైవజనుడు ఉన్నాడు, అతన్ని దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి వేశ్యను పెళ్లి చేసుకో. ఇతడు దేవుని చేత వాడబడుతున్న దైవజనుడే, ఇతడు దేవుని చేత వాడబడుతున్న మనుష్యుడే. కానీ దావీదుకు రాజభోగం ఏంటి? ఆ పలానా దైవజనుడికి వ్యభిచారణ చేసుకోమని దేవుడు ఆజ్ఞాపించటం ఏంటి?
ఎ స్పెషల్ డిజైన్. నిన్ను ఒక ప్రత్యేకంగా రూపొందించాడు. అందరిని చూసి నీ విశ్వాసాన్ని తగ్గించుకోవద్దు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి నా జీవితం అలా లేదే, అలా ఆశీర్వదించబడలేదే, వాళ్ళలాగా నేను లేనే ఎందుకుంటావు? నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. దేవుని కొరకు నువ్వు ప్రత్యేకమైన ఉద్దేశంతో నిర్మించబడిన వ్యక్తివి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో కొంతమంది జీవితాల్లో వారు చనిపోయేంత వరకు భార్య భర్తలు దీర్ఘకాలం కలిసి ఉంటారు. అదే కొంతమంది జీవితాల్లో చూస్తే మధ్యాంతరంగా భార్య పోవటమో మధ్యాంతరంగా భర్త పోవటమో జరుగుతుంది. భార్యను కోల్పోయిన భర్తలు ఉన్నారు, భర్తను కోల్పోయిన భార్యలు ఉన్నారు. వారు స్థిరంగా దేవునిలో నిలబడి భక్తి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకని నా జీవితం ఇలా ఉంది అని దేవుని మీద ఏ మాత్రం నువ్వు ప్రశ్నించడానికి నీకు నాకు అర్హత లేనే లేదు. ఎందుకో తెలుసా? సృష్టించబడిన కొండ కుమ్మరివాని యొద్దకు వెళ్ళి నన్నెందుకు చిన్న పాత్రగా చేసావు, నన్నెందుకు పెద్ద పాత్రగా చేసావు, నాకెందుకు ఈ వంకర ఉంది, నాకెందుకు నలుపిచ్చావు, దానికి ఎందుకు ఎరిపించావు, దాన్ని ఎందుకు అంత పెద్దగా చేసావు, దాన్ని ఎందుకు నువ్వు ఉన్నతమైన పనిలో వాడుతున్నావు, నన్నెందుకు ఒక వేడి చేసుకునే నీళ్లు వేడి చేసుకునే పాత్రగా చేసావు, పొంతకొండగా మార్చావు అని ఏ పాత్ర అడగదు. We are vessels in the hand of God. దేవుని చేతుల్లో మనం పాత్రలమై ఉన్నాం. మనము ఎవ్వరం కూడా ప్రశ్నించడానికి అర్హత లేని వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రశ్నించడానికి అర్హత లేని వారం. ఎందుకో తెలుసా? దేవుని చేత మనం సృష్టించబడిన వారు, ఆయన చేతి చేత నిర్మించబడిన వారు. కొంతమంది ఇలా అనుకొని వారి విశ్వాస జీవితంలో ఏమైపోతున్నారు? పడిపోతున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యం. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు. అపోస్తులైన పౌలు నీకు ఒక ఆదరణకరమైన మాట చెప్తున్నాడు. అదేంటో తెలుసా? దేవుని యొద్దకు వచ్చువానికి ప్రతిఫలం ఉంటుంది. దేవుడు విడిచిపెట్టాడు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం ఆలస్యం కావచ్చు, there is a result, there is a fruit. నీకు ఒక ప్రతిఫలం ఉండబోతుంది. ఒక రోజంతా కూలి చేస్తే ఆ పొలపు యజమాని ఎంతో కొంత నీకు కూలిస్తాడు. ఒక నెలంతా పని చేస్తే ఆ కంపెనీ యజమానుడు నీకు జీతం ఇస్తాడు. మరి దేవుని యొద్ద భక్తి చేస్తున్నా నీకు నాకు జీతం లేదా? దేవుడు నీకు నాకు జీతం ఇవ్వడా? మన క్రియలకు తగిన ప్రతిఫలం ఇవ్వడా? మన విశ్వాసానికి తగినటువంటి జీతాన్ని ఇవ్వడా? ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మనం చేసిన భక్తికి ఒక దినమున దేవుడు జీతం ఇవ్వబోతున్నాడు. స్తోత్రం. అది పరలోకంలోనే అనుకుంటారేమో. లేదు లేదు లేదు, ఈ భూమి మీద కూడా నువ్వు దాన్ని అనుభవించగలవు. అది పరలోకంలో మాత్రమే కాదు, భూమి మీద కూడా నువ్వు అనుభవించగలవు. నువ్వు కార్చిన కన్నీటికి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నువ్వు చేసిన పరిచర్యకు దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టినందుకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఆయన కొరకు బ్రతికిన పరిశుద్ధ జీవితానికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఆయన కొరకు నువ్వు ఏవేవి త్యాగం చేశావో వాటి నిమిత్తము దేవుడు కొన్ని బహుమానాలు నీ కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్పండి. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ విశ్వాసాన్ని చేజార్చుకోవద్దు. బైబిల్ ఒక స్త్రీ ఉందండి. ఆమె పేరు వ్రాయబడలేదు, కానీ ఆమె వంశం పేరు వ్రాయబడింది. ఆమె వంశం ఫెరోనిక వంశం. ఆమె జాతి పేరు రాయబడింది. ఆమె కనాను స్త్రీ. ఈ కనాను స్త్రీ యొక్క విశ్వాసాన్ని చూసి యేసయ్య ఆశ్చర్యపోయాడండి, అద్భుతపడిపోయాడు, ముచ్చటపడిపోయాడు. దేవుని హృదయాన్ని కదిలించినటువంటి విశ్వాసం అది. ఎవరేమే? కనానీయురాలు. అంటే అర్థమేంటో తెలుసా? అన్యురాలు. ఎందుకు అన్యులను మన ముందు పెట్టి వారి విశ్వాస జీవితాన్ని రాశాడు? వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం కాదని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక అన్యురాలి కంటే, ఒక కనానీయురాలి కంటే, వారి కంటే, వారి విశ్వాస జీవితం కంటే మనం ఏమి ఎదగలేదని. అయితే నిన్ను కృంగదీయడానికి పరిశుద్ధాత్ముడు ఈ మాటలు చెప్పట్లేదు, కానీ నువ్వు వారిని చూసి రోషం తెచ్చుకోవడానికే. స్తోత్రం చెప్పండి. ఒక అన్యురాలిగా ఈ విశ్వాసం ఉంటే, ఒక అన్యురాలే ఇలా భక్తి చేస్తే, ఒక అన్యురాలే విశ్వాసం కలిగి దేవుని యొద్ద నుండి పొందుకుంటే, ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నావు? దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. దేవుడు నీకు ఇస్తాడు. ఆమె ఎన్ని జయించిందో తెలుసా? ఆ కనాను స్త్రీ ఎన్ని జయించిందో తెలుసా? ఎక్కడో ఒక దూర ప్రాంతం నుండి యేసయ్య ఉన్నాడని విని
ఆమె యేసయ్య కొరకు వెతుకులాడింది, ప్రయాసపడింది. ఆమె విశ్వాసంలో ప్రయాస ఉంది. అంత మాత్రమే కాదు, ఆమె దేవునితో మాట్లాడడానికి వస్తే యేసయ్య మాట్లాడలేదు, మౌనం దాల్చాడు. మౌనాన్ని జయించింది ఆమె విశ్వాసం. ఈ పక్కనున్న శిష్యులు అంటున్నారు, ఏమమ్మా ఆయన మాట్లాడలేదు కదా, ఎందుకని నువ్వు ప్రార్థన చేస్తున్నావు, పో అన్నాడు. అభ్యంతరాలను జయించింది. యేసయ్య నోరు తెరిచి మాట్లాడతాడు. మధురమైన వచనాలు ఆయన నోటి నుండి వస్తాయని ఎదురు చూసిన కనాను స్త్రీకి నిరాశ మిగిలింది. అన్నాడు, ఏమ్మా ఇంట్లో చేసుకున్న రొట్టెని కుక్క పిల్లలకు వేయటం యుక్తమా? పిల్లలకు కదా ఎవరైనా వేసేది. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు కుక్క పిల్లవి, ఇశ్రాయేలీయులు నా పిల్లలు. అద్భుతాలు చేస్తే, ఆశ్చర్యకార్యాలు చేస్తే నేను వారికి చేయాలి, నీకెందుకు చేయాలి అని దేవుడు కఠినంగా మాట్లాడిన ఆ కఠినమైన మాటలు కూడా జయించింది కనాను స్త్రీ యొక్క విశ్వాసం. ఆ కనాను స్త్రీ నోరు తెరిచి అంటుంది కదా, నిజమే బాబు, నిజమేనయ్యా, పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయరు కానీ ఆ బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తినడానికైనా కుక్క పిల్లలు యోగ్యత లేదా? నేను కుక్కనే అనుకోండి. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నీకు చిన్న అవమానం వస్తే విశ్వాస జీవితాన్ని ఆపేస్తున్నావు. కొంచెం ప్రయాసపడితే ఇక చాలులే అనుకుంటున్నావు. కొన్ని అభ్యంతరాలు ఎదురొస్తే ఇక చాలులే, భక్తి చేసాం లేక చాలులే అని అనుకుంటున్నావు. కనాను స్త్రీ విశ్వాసంతో పోలిస్తే నా విశ్వాసం ఎలా ఉంది? ఆ విశ్వాసాన్ని చూసి ఏ నోటితో అయితే కుక్క పిల్ల అని పోల్చాడో అదే నోటితో అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. యువర్ ఫెయిత్ ఈస్ గ్రేటర్. ఒక అన్యురాలు, దేవుణ్ణి సంపూర్ణంగా ఎరుగని ఒక వ్యక్తి ఒక అద్భుతం పొందడానికి, తన కుమార్తెకు విడుదల కలగడానికి ఆమె ఎన్ని జయించిందో. ఈరోజు నిజమైన విశ్వాసం అంటే కష్టాలు వచ్చినప్పుడు తప్పించుకోవడం కాదు, నష్టాలు వచ్చినప్పుడు దేవుడు నాకేం చేశాడు అనుకోవటం కాదు, ప్రయాసపడినప్పుడు ఈ ప్రయాస చాలులే అని కృంగిపోవటం కాదు, దేవుడు మాట్లాడకపోతే నా ప్రార్థన వినడం లేదు కాబట్టి నేను ప్రార్థన చేయటం అనవసరం అనుకోవటం కాదు. కానీ దేవుడు ఒక దినాన కార్యం చేస్తాడు, నేను ప్రార్థన ఆపను. దేవుడు ఒక దినాన ద్వారాలు తెరవబోతున్నాడు, ఆ ద్వారం దగ్గర నేను ఉండటం మానను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక కఠినమైన రాయిని తీసుకొని రోజు 10 సార్లు దాన్ని కొడితే 1 సంవత్సరానికైనా కఠినమైన రాయి కరిగిపోద్ది. నేను అంటాను, మన దేవుడు కఠినమైన హృదయం కలిగిన నాడా, కఠినమైన బండల్నే పగలగొట్టగలిగిన శక్తి మానవునికి ఉందే. సాత్వికుణ్ణి, దేన మనస్కుణ్ణి అని దేవుడు తన గురించి తానే చెప్పుకున్నాడు. ఇలాంటి సాత్వికుణ్ణి మన విశ్వాసం కదిలించలేదా? ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్. విశ్వాసము కొండలను కదిలించగలదు. దేవునికి స్తోత్రం చెప్పండి. విశ్వాసానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? కొండలను కదిలించగలదు, బండ వంటి హృదయాలను మార్చగలదు. బండ నుండి నీటిని ప్రవహింపజేశావు, ఎండిన ఎముకలలో జీవాన్ని పోసావు. బండ నుండి నీటిని ప్రవహింపజేశావు, ఎండిన ఎముకలలో జీవాన్ని పోసావు. నీవే నాతో ఉండగా అపజయమే లేనే లేదుగా. నీవే నాతో ఉండగా అపజయమే లేనే లేదుగా. తోడు నీడగా వెంట ఉందువు, అన్ని వేళలా ఆదుకొందువు. నా తోడు నీడగా, ఆమేన్ ఆమేన్, అన్ని వేళలా ఆదుకొందువు. సాటిలేని దైవమా నా యేసయ్యా, మాటతోనే చేతువు ఏ కార్యమైనా. హల్లెలూయా. బండల నుండి నీటిని రప్పించిన దేవుడు నీ జీవితంలో కఠినమైన పరిస్థితులను మార్చగలడు. ఒక దినాన శతాధిపతి ఆయన యొద్దకు వచ్చాడు. అయ్యా, నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు అంటే యేసు ప్రభు అన్నాడు, సరే దా వెళదాం ఇంటికి అన్నాడు. లేదు నాయన,
నువ్వు ఇక్కడ ఉండి ఆజ్ఞాపిస్తే అక్కడ నా దాసుడు స్వస్థపరచబడతాడు. నేను అనేక మందికి అధికారిని, వెళ్ళమంటే వెళతారు, రమ్మంటే వస్తారు. వాళ్ళందరినీ నేను వాళ్ళందరినీ నా అధికారంతో నేను కదిలించగలను. నేను ఇప్పుడు ఒక అధికారిలాగా నీతో వ్యవహరించలేను. నాకంటే నువ్వు గొప్పోడివి. నువ్వు ఎక్కడుండి ఆజ్ఞాపిస్తే అక్కడ కార్యాలు జరుగుతాయి. యేసయ్య అన్నాడు, ఇతని వంటి విశ్వాసం ఇశ్రాయేలీల్లో కూడా లేదు. స్తోత్రం చెప్పండి. ఇతడు ఒక అన్యుడు, దేవుని సంపూర్ణంగా ఎరుగని వ్యక్తి. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా నువ్వు ఎక్కడుంటే చాలు, నా ఇంటికి అక్కర్లేదు, నేను పాపాత్ముడిని, నీ అధికారానికి నేను లోబడాలి, నన్ను ఎళ్ళమను, నేను వెళ్ళిపోతా. నా దాసునుకున్న పక్షు అని ఎళ్ళమను, వెళ్ళిపోద్ది. ఆ విశ్వాసాన్ని చూసి యేసయ్య ఆశ్చర్యపోయాడు. అయ్యో, ఇలాంటి విశ్వాసం అసలు ఇశ్రాయేలీయులకు ఉందా? ఈరోజు ప్రశ్న, అన్యులకున్న విశ్వాసం నీకుందా, నాకుందా? క్రైస్తవులమని చెప్పుకుంటున్నావు కదా, గొప్ప గొప్ప ప్రసంగాలు వింటున్నావు కదా, నా ఆత్మీయ జీవితం ఇలా ఉంది అలా ఉందని అతిశయపడుతున్నావు కదా. ఒక సూటిగా పరిశుద్ధాత్ముడు వేస్తున్న ప్రశ్న, ఈ అన్యుడైన శతాధిపతికి ఉన్న విశ్వాసం, గొప్ప విశ్వాసం, తొణకని విశ్వాసం, బెడకని విశ్వాసం, కదలని స్థిరమైన విశ్వాసం నీకుందా? మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండడం అసాధ్యం కదా. ఆయన వద్దకు వచ్చేవాడు ఆయన వలన ప్రతిఫలం దొరుకుతుందని నమ్మాలి కదా. జార్జ్ ముల్లర్ తన వృద్ధాప్యం మందు ఒక చోట ప్రసంగించడానికి వాడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. వాడలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎందుకో సడన్గా వాడ ఆగిపోయింది. ఆ వాళ్ళలో ఉన్న అందరూ కూడా గుసగుసలాడుకున్నారు, రణగణ ధ్వనులు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో అర్థం కాని ఈ జార్జ్ ముల్లర్ గారు ఆ వాడ నావికుని దగ్గర, కెప్టెన్ దగ్గరికి వెళ్ళిపోయి, వాడ ఎందుకని ఆగిపోయిందండి అన్నాడు. మంచుగడ్డలు అడ్డొచ్చినాయండి, మంచు కొండలు ఉన్నాయి, ఇవి కరగడానికి చాలా టైం పడుతుంది, అందుకే ఆగిపోయింది అన్నాడు. లేదండి, నేను ఒక మీటింగ్కి వెళ్ళాలి, నా కోసం కొంతమంది సంఘం ఎదురు చూస్తుంది, నా కొరకు మీటింగ్లు ఏర్పాటు చేశారు, నేను ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అంటే ఆ ఓడ నావికుడు అన్నాడు, లేదండి, దాదాపు ఇక్కడ చాలా రోజులు ఉండాల్సి వస్తుంది, మీరు వెళ్ళాలనుకున్న డేట్కి ఒకవేళ వెళ్ళలేరేమో, ఖచ్చితంగా వెళ్ళలేరండి అని చెప్తే, లేదు మనం మోకరించి ప్రార్థన చేద్దాం. నేను ఎరిగిన దేవుడు, నేను 57 సంవత్సరాల నుంచి యేసయ్యను ఆరాధిస్తున్నాను, ఆయన నన్ను ఎన్నడూ సిగ్గుపరచలేదు. మోకరించండి, ప్రార్థన చేద్దామని ఓడ నావికుని మోకరింపజేసి తను కూడా ప్రార్థన చేస్తా ఉంటే ఈ ఓడ నావికుడు అనుకున్నాడంట, నా జీవితంలో ఎన్నో మంచు పర్వతాలను చూశాను, అవి కరిగేదాకా నేను కదలలేదు, ఈయనంటే ఇప్పుడు వచ్చి కొత్తగా కరిగిపోతాయి అంటాడు. సర్లే ప్రార్థన చేయమన్నాడు కానీ ఏకీభవించకుండానే, అయిష్టంగానే, అవిశ్వాసంతోనే జార్జ్ ముల్లర్ ప్రార్థనలతో ఏకీభవించుకొని పక్కన అలా కూర్చున్నాడు. అలా ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ వాతావరణం మారిపోయింది. ఏం జరుగుతుందో చూద్దామని కళ్ళు తెరిచి చూస్తే అడ్డుగా ఉన్న మంచు పర్వతాలన్నీ కూడా కరిగిపోయి వెళ్ళడానికి మార్గము సిద్ధపరచబడింది. ఎప్పుడైతే ఈ జార్జ్ ముల్లర్ గారు ప్రార్థన ముగించి చూశాడో, మంచు పర్వతాలతో పాటు ఆ కఠినమైన విశ్వాసి అయిన నావికుని గుండె కూడా కరిగిపోయింది. ఆ దైవజనుని విశ్వాసం చూసిన నావికుడు, వెళ్దాం సార్, మీ విశ్వాసం గొప్పదన్నాడు. చప్పళ్ళు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతాం. జార్జ్ ముల్లర్ విశ్వాసం ఎదురు ఉన్న పర్వతాలను కరిగించగలిగింది. ఈరోజు చిన్న సమస్య వస్తే ఆగిపోవటమే, ఇక సాగదు నా బండి, ఈ ఆర్థిక పరిస్థితుల్లో కుప్పకూలిపోవటమే, నా విశ్వాస నావ ఇక్కడ ఆగిపోవటమే, ఈ అప్పుల్లో నేను ఆత్మహత్య చేసుకోవడమే బెటరు, ఎవడు తీరుస్తాడండి ఇన్ని లక్షలు, నా జీవితాన్ని ఎవడు మారుస్తాడండి, నా కుటుంబాన్ని ఎవరు మారుస్తారండి, లేదు నా జీవితం ఆగిపోయింది అని అనుకుంటున్న వారితో దేవుడు ధైర్యపరుస్తూ మాట్లాడుతున్న మాట, నీ దగ్గర ఆయుధం ఉంది కానీ నువ్వు వాటల్లా, నీ దగ్గర విశ్వాసం ఉంది కానీ దాన్ని నువ్వు వాటలా,
ఈ దినమున విశ్వాసంతో జార్జ్ ముల్లర్ వలె మనం ప్రార్థిస్తే నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిది యేసు నామములో కరిగిపోబోతుంది, కనుమరుగైపోబోతుంది. నీకు వ్యతిరేకంగా తెరిచే ప్రతి నోరు యేసు నామములో దేవుడు ముయ్యబోతున్నాడు. Our God is awesome God. ఒక అద్భుతమైన దేవుడిని మనం కలిగి ఉన్నాం. జార్జ్ ముల్లర్ యొక్క విశ్వాసం ఏమైందట? పర్వతాలను కరిగించిన విశ్వాసం. దేవుని సంతోష పెట్టాలంటే, దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మొదటిగా మనం విశ్వాసం కలిగి ఉండాలి. రెండవది, కీర్తనలు 147:11. కీర్తనలు 147:11. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు? తన కొరకు కనిపెట్టినప్పుడు. దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు? తన కృప కొరకై ప్రాధేయపడినప్పుడు. కృప. మనుషులంతా వ్యతిరేకమైన నిన్ను క్షేమంగా ఉంచేది కృప. నిన్ను ఏకాకిగా మిల్చిన లోకమే శత్రువైన నీకు సాంత్వన, శాంతి, సమాధానాలు దయచేసేది కృప. దారి కానరాని మార్గంలో వెలుగై నిలిచేది కృప. నీ ఎదుట పెద్ద శత్రువే ఉన్నా నువ్వు చిన్నవాడివైన, నీ సామర్థ్యం తక్కువైన నీకు జై జీవితాన్ని అనుగ్రహించేది. ఒక క్రైస్తవుడు దేవుని నుండి కోరుకొనవలసింది కృప. ఈ కృప సమస్తాన్ని చేయగలిగే సామర్థ్యమునిచ్చేది. ప్రభువా, నాకు పాటలు పాడడం రాదు నాయన, నీ కృప కావాలయ్యా. నేను సరిగ్గా వాక్యం అర్థం చేసుకోలేకపోతున్నాను ప్రభువా, నీ కృప కావాలి నాయన. నేను ప్రార్థన చేయలేకపోతున్నాను ప్రభువా, నీ కృప కావాలి నాయన. ఈ జీవితాన్ని నేను భరించలేకపోతున్నాను, ఓడిపోతున్నాను ప్రభువా, నీ కృప కావాలి నాయన, నీ కృప కావాలి నాయన. ఐ నీడ్ యువర్ మెర్సీ ఓ లార్డ్. ఎస్తేరు మీద రాజు యొక్క కనికరం వచ్చినప్పుడు ఆ రాజు ఎస్తేరును ప్రేమించగలిగాడు, ఎస్తేరు మనవులను అంగీకరించగలిగాడు. ఆమె మనవులు అంగీకరించడం ద్వారా తన ప్రజల మీద ఉన్న మరణ శాసనం కొట్టివేయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక మానవ మాతృడైన రాజు యొక్క కనికరం ఒక ఎస్తేరు మీదకి దిగి వచ్చినప్పుడు అక్కడ మరణమే ఆగిపోయింది. దేవుడే నిన్ను కనికరిస్తే, దేవుని కృపే దిగి వస్తే, ఆయనే కార్యాలు చేయడం ఆరంభిస్తే, మనుషుల కనికరమే ఎంత అద్భుతంగా ఉంటే, మనుషుల కనికరమే ఎంత కార్యాలను జరిగిస్తే, మనుషుల కనికరమే శాసనాలను ఆపివేస్తే, మరి దేవుడే కనికరిస్తే, దేవుడు మనల్ని కనికరిస్తే మనకు అడ్డు ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ దినములన్నిట ఎవడు నీ ఎదుట నిలవలేడు. జాషువా, ఎందుకు తెలుసా? నా కృప నీకు తోడుగా ఉంది. నిబ్బరం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు, భయపడొద్దు. మోషేకి తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉన్నాను. మోషేని నడిపించినట్లుగా నేను నిన్ను నడిపిస్తున్నాను. మోషేకి నాయకత్వం ఇచ్చినట్లుగా నేను నీకు నాయకత్వం ఇస్తున్నాను. మోషేని అభిషేకించినట్లుగా నేను నిన్ను అభిషేకిస్తున్నాను. మోషేను ధైర్యపరిచినట్లుగా నేను నిన్ను ధైర్యపరుస్తున్నాను. మోషే ద్వారా అద్భుతాలు జరిగించినట్లుగా నేను కూడా నీ ద్వారా అద్భుతాలు జరిగించబోతున్నాను. ఎందుకంటే మై మర్సీ విత్ యు, నా కృప నీకు తోడుగా ఉంది. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సెయింట్ ఫ్రాన్సిస్ గారు ప్రతి ఉదయం లేచి చేసే ప్రార్థన, నీ కృప కావాలి దేవా, నీ కృప కావాలి నాయనా, నీ కృప కావాలి నాయనా. ఈరోజు మనం సజీవులుగా ఉండడానికి కారణం కృప. దేవునికి ఎవరంటే ఇష్టమో తెలుసా? దేవుని సన్నిధిలో ఎవరైతే కనిపెట్టి ప్రార్థన చేస్తారో వారంటే దేవునికి తెగని ఇష్టం అంట. దేవునికి ఎవరు ఇష్టమో తెలుసా? దేవుని కృప కొరకు కనిపెట్టు వారంటే దేవునికి ఇష్టం. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. నేనంటాను, మనుషుల సాయాలు మనం కోరినా దేవుడు ప్రేరేపించకపోతే గనక మనుషుల ద్వారా మనకు సాయం రాదు. మనుషుల సహాయం మనకు అవసరమే కానీ మొదటిగా దేవుని యొక్క సహాయం లేకపోతే ఏ మనిషి సహాయం చేయలేడు.
ఈ కాంటెక్స్ట్ లో దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? మనుషులను నమ్ముకోవడం కంటే, రాజులను ఆశ్రయించడం కంటే, కృప కొరకు కనిపెట్టుకునే వారి యందు నేను ఆనందిస్తాను. దేవునికి స్తోత్రం. వెయిట్ ఆన్ గాడ్. దేవుని మీద ఆశ పెట్టుకో, నీకు నిరాశ కలగదు. జార్జ్ ముల్లర్ గారు ఏమన్నారు? 57 సంవత్సరాల నుంచి నేను ఆయనను ఎరుగుదును, ఇన్ని సంవత్సరాల్లో నన్ను ఆయన ఎప్పుడు సిగ్గుపడనివ్వలేదు. స్తోత్ర. నా పరిచర్యలో సిగ్గు రాలేదు, సిగ్గు కలగలేదు. ఈరోజు మన జీవితాలు అవమానంతో కృంగిపోకుండా ఉండాలంటే, తల దించుకోవలసిన పరిస్థితి మన జీవితాల్లో రాకుండా ఉండాలి అంటే, ఆయన మన యందు ఆనందించే వ్యక్తి అయి ఉండాలంటే, ఆయన కొరకు మనం వెయిట్ చేయాలి, ఆయన కనికరం కొరకు ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన యందు భయభక్తులు గల వారి యందు, తన కృపకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవునికి భయపడే వాళ్ళంటే ఆయనకి ఇష్టం. ఏ అధికారైనా ఎవరిని ప్రేమిస్తాడో తెలుసా? తనకు భయపడేవాడిని. లెక్కలేనట్టుగా ఉండేవాడిని ఏ అధికారి ప్రేమించడు. పై అధికారి మనల్ని ప్రేమించాలంటే ఆ వ్యక్తి కనబడినప్పుడు భయపడాలి, గౌరవం ఇవ్వాలి, అతని స్థానాన్ని గుర్తించగలగాలి. ఇది లోకరీతిగా ఒక ధర్మం. మరి దేవుడు ప్రేమించడానికి కూడా ఇదే ధర్మం. కొంతమంది ఉంటారండి, దేవుడు అంటే భయం ఉండదు, భక్తి ఉండదు. భయం ఉండదు, భక్తి ఉండదు. దేవుడు అంటే భయమే ఉండదు. మరి వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం ఏంటో నాకు అర్థం కాదు. కానీ భయం 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 అనేది లేకుండా ప్రవర్తిస్తారు సంఘాల్లో. మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి వాళ్ళకి తెలియదు. తెలుసు అంటే తెలియదని కాదు, తెలుసు, కానీ భయం లేదు. దెర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ గాడ్. యాకోబు బేతేలు ప్రాంతంలో పడుకుని ఉండినప్పుడు ఒక దర్శనం కలిగింది. ఆయన లేచి అంటున్న మాట ఏంటో తెలుసా? ఇది భయంకరమైన స్థలం, నిశ్చయంగా ఇక్కడ దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. Surely God is there. This is a terrible place. ఇది భయాన్ని కలిగించే స్థలం. ఎందుకో తెలుసా? దేవుడు ఇక్కడ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మందిరంలో మాత్రమే కాదు. కొంతమంది మందిరంలో దేవునికి భయభక్తులు కలిగిన వ్యక్తులుగా జీవిస్తారు. బయటికి వెళితే వాళ్ళకి అస్సలు దేవునికి వచ్చిన భయమే ఉండదు, వాళ్ళ మాటలకి అద్దు పొద్దు ఉండదు. దేవుని ఎరిగిన వ్యక్తులుగా మందిరాల్లో ఉంటారు. బయటికి వెళ్తే వాళ్ళ ప్రవర్తన పూర్తిగా డిఫరెంట్. కారణం ఏంటంటే దేవుని భయం లేదు. అబ్రహాము గురించి దేవుడిస్తున్న సాక్ష్యం, ఇందు మూలంగా నీవు నాకు భయపడుతున్నావని నాకు అర్థమైంది. అబ్రహాం గురించి రాయబడిన మాట ఏంటి చెప్పండి? యూ హ్యావ్ ఎ ఫియర్ ఆఫ్ మీ. నా గురించిన భయం నీలో ఉంది. ఎందుకో తెలుసా? నీ ఒక్కగానొక్క కుమారుని ఇవ్వమన్నాను, ఇచ్చావంతే. సమర్పించమన్నాను, ఇచ్చావంతే. చేయమన్నాను, చేసావంతే. లోబడ్డావు, విధేయత చూపించావు. నీకెంత భయమో. నేనంతే. యు ఆర్ మై ఫ్రెండ్. నువ్వు నా స్నేహితుడు అబ్రహాం. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది? భయపడుతున్నావా దేవునికి? నువ్వు చేసే కార్యాలు ఏదన్నా భయం కనపడుతుందా? అన్యులకున్న భయం కూడా మనకు లేకపోతే ఎట్లా? కొంతమంది ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటుంది, అక్కడ పెద్ద పెద్ద గరుతూ ఉంటారు. ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాను, వాళ్ళు పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు. అంటే ప్రార్థన అంటే వాళ్ళకున్న విలువ అది. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తున్నా, వాళ్ళకున్న ప్రార్థన మీద వారికున్న గౌరవం అది. అంటే ప్రార్థననే గౌరవించని ఒక విశ్వాసి నీకు దేవుడు అంటే భయం అని ఎలా అనుకుంటాను నేను? కొంతమంది ఇళ్లలో ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన అంటే భయం కలిగిన వాళ్ళు చిన్నగా మాట్లాడతారు. దేవుడు అంటే భయం లేనోళ్ళు, ప్రార్థన అంటే భయం ఉంటే చిన్నగా మాట్లాడతారు. దేవుడు అంటే భయం లేని వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్దగా మామూలుగా మాట్లాడేస్తారు. అంటే అరే పలానోడు ప్రార్థన చేసుకుంటున్నాడు రా, ప్రార్థన కన్నా మనం గౌరవం ఇవ్వాలి, అతన్ని గౌరవించకపోయినా అనే కనీస సంగీత జ్ఞానం కూడా ఉండదు. అంటే వాళ్ళకి ఏంటి? దేవుని భయం లేదు. ప్రతి క్షణం, ప్రతి స్థలంలో, ప్రతి సందర్భంలో, ఒక్కడిగా ఉన్నప్పుడైనా 100 మందిలోనైనా
దేవుని భయం నీలో కనబడాలా. దేవునికి స్తోత్రం. దేవునికి భయపడుతున్నావని ఎవరికి అర్థం కావాలో తెలుసా? ఆయనకే, దేవుడికే అర్థం కావాలి. భయపడుతున్నావా? కొంతమంది దైవజనుడు ఇక్కడే ఉంటాడు, పెద్ద పెద్దగా మాట్లాడేసుకుంటారు. దైవజనుడు ఇక్కడే ఉంటాడు, పెద్ద పెద్దగా మాట్లాడేసేసుకుంటారు. అంటే అర్థం ఏంటి? దేవుని భయం లేదు ఆ వ్యక్తికి. అందుకే నేను దైవజనుడు ముందు కూడా పెద్ద పెద్దగా పులికేకలు. అంటే దేవుని ప్రతినిధి దైవజనుడు, అతని ముందు ఎలా మాట్లాడాలా అనే ఆలోచన కూడా లేకుండా ఎలా పడితే అలా మాట్లాడేస్తారు కొంతమంది. ఏమి లేదు, దేవుని భయం లేదు. దైవజనుడైన సమూయేలు వస్తా ఉంటే ప్రజలు అంటున్నారట, సమాధానంగానే వస్తున్నావా అయ్యా? సమాధానంగానే వస్తున్నావా? ఎంత భయమో దైవజనుడు అంటే. గుర్తుపెట్టుకోండి, దేవునికి ఇష్టలై ఉండాలంటే, మనుషుల సంగతి పక్కన పెట్టు, దేవునికి ఇష్టలై ఉండాలంటే దేవునికి భయపడాలి. దేవునికి స్తోత్రం. దేవుడు వేటినైతే ఇష్టపడతాడో వాటి విషయంలో భయపడాలి. దైవజనుడు అంటే ఆయనకి ఇష్టం, దైవజనుడికి భయపడాలి. ప్రార్థన అంటే ఆయనకి ఇష్టం, ప్రార్థించి వారికి భయపడాలి. ప్రార్థనకు గౌరవాన్ని ఇవ్వాలా. కొంతమంది ఎంతున్నా దైవజనుడి జోలికి రారు. ఎవరయ్యా వాళ్ళంటే అన్యులు. అరే ఆ దైవజనుడి గురించి మనకెందుకు రా బాబు, మనం ఎవరి జోలికైనా వెళ్ళొచ్చు కానీ దైవజనుడి జోలికి వెళ్ళకూడదయ్యా, ఆయన గురించి మనకెందుకు, వదిలేయండి. ఎవరికి భయం? వాక్యం తెలియకుండా, మందిరానికి రాకుండా, దేవుని గురించినటువంటి ఒక అవగాహన లేని ఒక అన్యుడు తాగుతాడు, తిరుగుతాడు, అన్ని అవలక్షణాలు ఉన్న ఒక వ్యక్తిలో దైవజనుని గురించిన భయం, ఉపదేశాలు లోతుగా ఎరిగిన వ్యక్తుల్లో దైవజనుని భయం లేదు. అంటే దేవుని భయం. నిజంగా ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫియర్ ఆఫ్ గాడ్, యు మస్ట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. నిజంగా దేవుడు అంటే నీకు భయం ఉంటే దైవజనుడు అంటే భయం ఉండొద్దు. ఎలా మాట్లాడుతున్నావు సేవకునితో? తోటి విశ్వాసంతో మాట్లాడుతున్నట్టుగా సేవకునితో మాట్లాడితే దేవుని గురించిన భయం ఎక్కడా? నీ ప్రవర్తన, నీ మాట తీరు సేవకుని ముందు వేరుగా ఉండాలా. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని, ఆయన కృప కొరకు కనిపెట్టు వారిని ఆయన ఇష్టపడతాడు. ఇష్టపడే వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోసేపు జీవితానికి వస్తే, యోసేపు అంటున్నాడు, ఆమెట దినదినము కన్నేస్తా ఉంది, పాపం చేయని ప్రేరేపిస్తా ఉంది. యోసేపు అన్న మాట, నా దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి నేను మూట కట్టుకోలేను. నీ భర్త ఈ ఇంటి మీద అధికారం ఇచ్చాడు కానీ నీ మీద ఇవ్వలేదు. సమస్తం మీద నాకు అధికారం ఉంది కానీ ఓ తల్లి నీ మీద నాకు అధికారం లేదు. ఈరోజు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన యవ్వనస్తులు ఏం చేస్తారో తెలుసా? ఏ స్త్రీని మోహపు చూపుతో చూడరు. దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? ఏ పురుషుని మోహపు చూపుతో చూడలేదు. కారణం ఏంటంటే ఆమెకి భయం. దేవుడు అంటే భయం, భర్త అంటే భయం ఉంటే నువ్వు పరపురుషుని ఎందుకు చూస్తావు? ఎందుకు మోహపు చూపులు వస్తాయి? ఎందుకని పాపానికి ప్రేరేపించే ఆ చూపులు వస్తాయి? పురుషులైనా దేవునికి భయపడితే నీ చూపులో మార్పు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ చూపులో కనికరం ఉండాలి కానీ కల్మషం ఉండకూడదు. యోసేపు చూపు ద్వారా కూడా పాపం చేయలేదండి. ఆమె నన్ను అంతగా చూస్తుంది కదా, పాపం చేయకపోయినా కనీసం చూద్దాంలే అనుకొని పాపానికి కమిట్ అవ్వలేదు. దేవుడు అంటే ఎంత భయమో తెలుసా? రే అని మందలించే అన్నం లేకపోయినా, జాగ్రత్త అని హెచ్చరించే తండ్రి లేకపోయినా, భాష కాని భాష, దేశ కాని దేశం, ప్రజలు కాని ప్రజల మధ్యకి వచ్చి దేవుని భయం కలిగి ఉన్నాడు. నేను మందిరంలో జాగ్రత్తగా ఉంటే సరిపోయేదిలే, బయట ఎవడు చూస్తాడు అని అనుకుంటున్నామేమో. దేవుని కన్నులు ప్రతి స్థలం ముందు ఉన్నాయి.
ఆకాశానికి ఎక్కితే అక్కడ ఉంటాడు ఆయన. భూ అంతర్భాగంలోకి వెళితే కూడా అక్కడే ఉంటాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు భూ అంతర్భాగంలో కూడా ఇల్లు కట్టేసుకుంటున్నారు. దేవుడు ఎక్కడ చూడాలి ఇప్పుడు? అంతరంగంలో కూడా. భూగర్భంలో ఉన్న ప్రజలు కూడా చూసే కన్ను దేవునిది. ఎడారుల్లో ఇల్లు కట్టుకుంటున్నారు. ఎడారుల్లో దేవుని చూపు ఉంది. సముద్రాల కింద కూడా ఇల్లు కట్టుకుంటున్నారు. తెలుసా? దేవుని దృష్టి అక్కడ కూడా ఉంది. ఆయన ఇక్కడ లేడు అక్కడ లేడనే సందేహం లేదు. ఆయన ఎక్కడెక్కడ వెతికినా అక్కడే ఉంటాడు. అక్కడ ఉంటాడు ఆయన. నీ ప్రతి ఆలోచన, నీ ప్రతి చూపు, నీ ప్రతి ప్రవర్తన గమనిస్తూనే ఉంటాడు ఆయన. ఈరోజు మనుషులు ఏమనుకుంటారు అనేది పక్కన పెడితే, దేవుడు నన్ను గురించి ఏమనుకున్నాడని ఆలోచించగలిగిన వాడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక ధనవంతుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నా ప్రాణమా తిను తాగు సుఖించు. అంటే ఇతని జీవితంలో దేవుని కంటే ఒక స్థానం లేదు, దేవుని భయం లేదు. ఇంకొక ధనవంతుడు ఉన్నాడు, ఉదారంగ వస్త్రాలు కట్టుకుంటున్నాడు, కోరిన తిండి తింటున్నాడు. ఇంట్లోనే ఒక భక్తి కలిగినటువంటి బేదలాజరు ఉన్నాడు. అతన్ని చూసిన పాపాను పోలేదు, ఒకరోజు అన్నం పెట్టిన పాపాను పోలేదు, సరైన ఆశ్రయం ఇచ్చినటువంటి విధానం లేదు. పైగా ఆ యొక్క పాతాళానికి వెళ్ళి ఏమన్నాడు తెలుసా? అబ్రహాము నా తండ్రి. ఏమన్నాడు? నా తండ్రి అయిన అబ్రహామా. అరే అబ్రహాం నీకు తండ్రి ఎట్లయ్యాడు? నాకు ప్రార్థన తెలుసు, నాకు వాక్యం తెలుసు, నాకు ధర్మశాస్త్రం తెలుసు, నాకు సేవకుడు తెలుసు, నాకు మందిరం తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఫెయిల్ అయిపోయాను. భయం లేక. వాక్యం తెలియనివాడు పాపం చేస్తున్నాడంటే ఒక దాన్ని ఇంకొక రకం అనుకోవచ్చు. నీకు ఎన్ని వాక్యాలు తెలిసి పాపం ఎలా చేయబుద్ధి అవుతుంది? ఎందుకు శోధనలో పడిపోతున్నావు? అందుకనే నాకు వాక్యం బాగా తెలుసులే, నాకు ప్రార్థన బాగా వచ్చులే అని గర్వించకుండా యోసేపు వలె ఒంటరిగా ఉన్న భయపడు, అప్పుడు పాపంలో పడిపో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలాంటి వారిని ఆయన ప్రేమిస్తాడట? భయపడే వారిని ప్రేమిస్తాడు. మూడవది, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. మొదటి శామ్యూయల్, ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 15 verse 22. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు దహన బలులను అర్పించుట వలన దేవుడు సంతోషిస్తాడా? ఆలోచించండి. మాట వినడం శ్రేష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తాను సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనుట వలన ఒకరిని బట్టి యెహోవా సంతోషిస్తాడు, కానీ బలులను బట్టి, అర్పణలు బట్టి, కొవ్విన దూడలను బట్టి ఆయన సంతోషించేది కూడా. జాగ్రత్తగా వినండి. బలులు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం. ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తాడు దేవుడు? ఎవరిని బట్టి సంతోషిస్తాడు దేవుడు? మాట వినేవాళ్ళని, తన మాటకు లోబడే వాళ్ళని. ఆకాశం ఆయన మాట వింటుంది, భూమి ఆయన చెవి ఎగుతుంది. సముద్రం ఆయన మాట వింటుంది, అగ్ని పర్వతాలు ఆయన మాట వింటున్నాయి, అరణ్యాలు ఆయన మాట వింటున్నాయి, జల ప్రవాహాలు ఆయన మాట వింటున్నాయి. ఈ భూప్రపంచం మీద మాట వినని వాడు ఎవడయ్యా అంటే వాడు మనిషే. అందుకే యేసయ్య అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము. పిల్లలు చేశాను నేను, పాడైపోయారు, వాళ్ళ అజ్ఞానులు. ఒక పశువుకు తెలుసు కామందు, ఒక గాడిదకు కూడా తెలుసు సొంత వాని ఇల్లు. నా ప్రజలకు వారి దేవుడు ఎవరో తెలియట్లా, ధర్మశాస్త్రం అర్థం కావట్లా, దేవునికి ఏ విధంగా లోపడాలో వాళ్ళకి అర్థం కావట్లా. ఆకాశమా విను. సృష్టికర్త అయిన దేవుడు సృష్టికి మొరపెట్టుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయనకు మొరపెట్టడం లేదు కాబట్టి, నువ్వు ఆయన మాట వినడం లేదు కాబట్టి, నువ్వు ఆయనకు లోబడడం లేదు కాబట్టి, నువ్వు ఆయన అనుసారంగా బ్రతకకుండా ఆజ్ఞాతి క్రమముగా బ్రతుకుతున్నావు కాబట్టి.
ఇన్ని వాక్యాలు విని దేవుని మాట వినకపోతే నీకు కలిగేది భయంకరమైన పరిస్థితి. దేవునికి లోబడు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా ఈ భూప్రపంచం మీద దేవునికి లోబడుతూ ఉంది. దావీదుని గురించి దేవుడు చెప్తున్న మాట, ఇతడు నా హృదయానుసారుడు. ఎవరో తెలుసు ఇతను? ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్స్ హార్ట్. దేవుని హృదయము బహుబాగుగా ఎరిగిన దావీదు. ఎలా మాట్లాడితే ఆయనకి ఇష్టమో దావీదుకు తెలుసు. ఎలా బ్రతికితే ఆయనకి ఇష్టమో దావీదుకు తెలుసు. ఎలా ప్రవర్తిస్తే, ఎలా జీవిస్తే, ఎలా బ్రతికితే, ఎలా ప్రార్థిస్తే. ఈరోజు మనుషుల నాడులు పట్టుకోవడం పెద్ద తెలివి కలిగిన పని కాదు. అందరు జ్ఞానవంతులే. పక్కనోడి మైండ్లో ఏముందో అందరూ చెప్పగలుగుతారు. మరి దేవుని మైండ్లో ఏముందో గమనించగలిగిన వాడే నిజమైన జ్ఞాని. దేవుడు ఏమనుకుంటున్నాడో, ఏం చేస్తే ఆయనకి సంతోషం, ఎలా బ్రతికితే ఆయనకి సంతోషం గమనించగలిగిన వాడు నిజమైన జ్ఞాని. టైం వేస్ట్ చేస్తూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనవసరంగా స్కానింగ్లు దీవాక, వాళ్ళ మైండ్ ఎట్టా వీళ్ళ మైండ్ ఎట్టా అని అనవసరంగా పెద్ద సైకాలజిస్ట్ లాగా మనుషుల మనసులకు మార్కులేకో. దేవుని సన్నిధిలోకి వెళితే, దేవా నీకేది ఇష్టం, నీ చిత్తం ఏది, నేనేం చేస్తే నువ్వు సంతోషపడతావు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఒక భార్య ఉందంటే భర్తను ఎలా సంతోషపెట్టాలా అని ఆలోచిస్తుంది. ఒక భర్త ఉంటే భార్యను ఎలా సంతోషపెట్టాలా, ప్రేమించాలా అని ఆలోచిస్తాడు. మరి సంఘం నేటి దినాలలో ఎలా ఆలోచించాలో తెలుసా? మన ప్రాణప్రియుడైన యేసయ్య ఎలా సంతోషపడతాడు మనల్ని బట్టి, ఏం చేస్తే సంతోషపడతాడు. దేవునికి లోబడు. నువ్వు దశం భాగాలు ఇచ్చినా దేవునికి లోబడకపోతే బూడిదలో పోసిన పన్నీరే. విస్తారమైన కానుకలు ఇచ్చి దేవునికి లోపడకపోతే నీకు కలిగే ప్రతిఫలం, ప్రయోజనం శూన్యం. నువ్వెన్ని చేయి, దేవుని కొరకు ఎన్ని చేసినా దేవునికి లోపడకుండా చేస్తే ఉపయోగం ఏముంది? తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడు చూడకుండా చనిపోయిన తర్వాత సమాధులు గడితే అది ఎంత అవివేకమో. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ గురించి కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు, అప్పుడు దేవుని మాట వినకుండా దేవుని కొరకు విస్తారంగా ఎంత చేసినా నో యూజ్. దర్ ఇస్ నో బెనిఫిట్స్. విదేశంలో ప్రజలు ఏం చేస్తారంటే, వీకెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి శుక్రవారం, శనివారం, ఆదివారం, ఈ 3 దినాలు వీకెండ్స్ అనమాట. ఈ వీకెండ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు పర్వతాల మీదకి వెళ్తారు. ఎట్లా వెళ్తారు? పర్వతాల మీదకి వెళ్తారు. మనం పార్కులకు వెళ్ళినట్లుగా పర్వతాల మీదకి వెళ్తారు. దాన్ని హైకింగ్ అంటారు. హైకింగ్. చాలా ఎత్తు పర్వతాల మీదకి ఎక్కి ఆ కొండ మీద నుంచి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చూస్తారు. అది ఎక్కడం పెద్ద ఈజీ కాదు, చాలా కష్టం. అయినా ఇష్టపడి ఎక్కుతారు. ఎందుకంటే ఖాళీ కదా సమయం అంతా. ఈ సమయాన్ని కొంచెం ప్రకృతిని లేకపోతే ఆహ్లాదకరంగా చూడడానికి, ఆస్వాదించడానికి వెళ్తారన్నమాట. ఎక్కేటప్పుడు కష్టంగా ఉన్న కొండ మీద ఎక్కిన తర్వాత చాలా సంతోషంగా ఉంటుంది. ఇంత కష్టపడినందుకు, ఇంత ప్రయాసపడినందుకు ఒక చక్కటి వ్యూ చూస్తున్నానే, మంచి దృశ్యాన్ని చూస్తున్నానే అని చాలామంది సంతోషపడతారు. యునైటెడ్ స్టేట్స్లో, యుఎస్లో ఒక అమ్మాయి ఉంది, భక్తి కలిగినటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి పేరు బ్రెండా. ఆ అమ్మాయి కూడా వీకెండ్స్ వచ్చినప్పుడు ఒక దినాన్ని ఇలాగే ఎక్కింది. పర్వతాలు ఎక్కుతున్నారు చూడండి, అలా ఎక్కింది. ఆ అమ్మాయికి ఉన్నటువంటి ఒక లోపం ఏంటంటే ఐసైట్, కళ్ళ మసుకుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఆ యవనస్తురాలికి ఆ కళ్ళ లెన్స్ కొనిచ్చారు. లెన్స్ అంటే కళ్ళజోడు కాకుండా లోపల కళ్ళలో పెడతారు, తీసేసుకోవచ్చు. లెన్స్ సెట్ చేసేసుకొని వెళ్ళిపోయింది. ఎక్కింది, ప్రయాసపడి ఎక్కింది.
ఎక్కి ఇక కొండ మీద నిలబడి అలా చూస్తూ ఉంటే కళ్ళు మసక కనపడుతున్నాయి. అప్పుడు అర్థమైంది, నా లెన్స్ ఎక్కడికో పోయినాయి. అయ్యో, ఇంత ప్రయాసపడి వచ్చాను కానీ నేను సరిగ్గా దృశ్యాలు చూడలేకపోతున్నాను అని అప్పుడు ఆమె కంగారు పడిపోయి ఆమె చేసిన పని ఏంటంటే మోకరించి ప్రార్థన చేసింది. ప్రభువా, ఎక్కడానికి సహాయం చేశావు, చూడడానికి లెన్స్ లేవు, ఏదో ఒక విధంగా నాయన నువ్వు కార్యం చేయి, అద్భుతం చేయని ప్రార్థన చేస్తుంది. లెన్స్ ఇంట్లో పెడితే వెతుక్కోవచ్చు కానీ కొండలు ఎక్కి ఆ మధ్యలో ఆ కొండ చర్యల్లో ఎక్కడ పడితే వెతకడం కష్టం, దొరకడం కష్టం. కానీ ఆమె విశ్వాసంతో ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నా లెన్స్ దొరకాలి, నేను ఇవి చూడాలి, లెన్స్ దొరకాలి, నేను ఈ యొక్క ప్రదేశాన్ని చూసి సంతోషించాలని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ నెక్స్ట్ పిక్చర్లో కొంతమంది కనపడుతున్నారు చూడండి. వాళ్ళు వెనకాల వస్తూ ఉన్నారు. అందులో వెనకాల ఉన్న ఆ వ్యక్తి కెమెరామన్ అనమాట. అతడు ఆ అందమైన దృశ్యాలను చూస్తూ ఫోటోలు తీస్తూ ఉంటాడు. ఆయన ఏం చేశాడంటే ఫోటోలు తీస్తున్నా ఉన్న టైంలో ఒక కొంచెం పెద్ద సైజులో ఉన్న చీమ కనపడింది. ఆ చీమ పైన ఏదో ఉందే అని ఫోటోలో జూమ్ చేస్తావి లెన్సులు. ఈ కొండ మీద ఈ లెన్సులు ఎవరే అబ్బా, లెన్సులు ఉండడమే కాదు ఈ మోసుకెళ్తున్నాయి ఏంటి, బహుశా ఎవరో ఇక్కడ పోగొట్టుకుని ఉంటారు అని చెప్పేసి ఆ చీమ మీద ఉన్నటువంటి ఆ లెన్స్ తీసుకొని వెళ్తున్నారు. వెళ్తా ఉంటే ఈమె ఎవరో సహాయం చేస్తారని విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉంది. కింద నుంచి వీళ్ళు అరుస్తున్నారు, ఈజ్ దేర్ ఎనీవన్, ఎవరైనా ఉన్నారా అక్కడ, ఎవరో వచ్చి ఏదో సహాయం చేస్తారని విశ్వాసంతో ఎదురు చూస్తున్న ఈ బ్రెండాకి ఆశలు చిగురించే, ఎస్ ఐ యామ్ హియర్, నేనున్నాను, ఈ లెన్స్ మీయేనా, ఆ నాయనండి. తీసుకుంది, పెట్టుకుంది, చూసింది, అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్నకి చెప్పింది, డాడీ ఈరోజు దేవుడు ఒక అద్భుతం చేశాడు డాడీ, నా లెన్స్ పోయాయి. వాళ్ళు చెప్పారు, ఒక చిన్న చీమ, ఒక పెద్ద సైజు చీమ ఆ లెన్స్ని తీసుకొస్తుందంట. అవి చూసి ఆశ్చర్యపోయిన వాళ్ళు తీసుకుని నాకు ఇచ్చారు లెన్స్ అంటే. వాళ్ళ నాన్న మంచి ప్రార్థన పరుడు మాత్రమే కాదు, డ్రాయింగ్ వేస్తాడట. ఒక డ్రాయింగ్ వేశాడు, ఏంటో తెలుసా, చీమ పైన లెన్స్ వేసి ఆ చీమ మాట్లాడుతున్నట్టుగా ఒక మాటలు కొన్ని రాశాడు. ఏం మాటలు రాశాడు తెలుసా, ప్రభువా, నేను ఇవి ఎందుకు మోస్తున్నానో నాకు తెలీదు, ఎంత దూరం మోయాలో కూడా నాకు తెలీదు, ఇదేంటో కూడా నాకు తెలీదు, ఎవరి కొరకు మోస్తున్నానో కూడా నాకు తెలీదు, కానీ నీవు మోయి అనేంత వరకు నేను మోస్తానే ఉంటాను, ఇవి దించను అని చీమ మాట్లాడుతున్నట్లుగా బొమ్మ వేశాడట. అప్పుడు ఆమెకు అర్థమైంది, ఒక్క చిన్న చీమ, వాళ్ళ నాన్న వేసిన బొమ్మని ఆమె ఏం అర్థం చేసుకుందంటే, ఒక్క చిన్న చీమ దేవునికి లోబడడం ద్వారా నేను ఆశీర్వదించబడ్డాను, నేను ఈ దేవుని నుంచి ఇంకా ఎక్కువగా దేవునికి లోబడితే నన్ను బట్టి అనేకులు ఆశీర్వదించబడతారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూడండి, ఒక అద్భుతం. ఒక చిన్న చీమ దేవునికి లోబడి తను ప్రార్థించిన వ్యక్తి కొరకు లెన్స్ మోసుకెళ్తుంది. ఆ చీమ ఏమంటుంది డ్రాయింగ్లో, బొమ్మలో, ఎవరి కోసం మోస్తున్నానో తెలియదు, ఎందుకు మోస్తున్నానో తెలియదు, ఎంత దూరం మోయాలో తెలియదు, ఎప్పటి వరకు మోయాలో తెలియదు, ఇవి భారంగానే ఉన్నాయి, కానీ ప్రభువా నేను మోస్తానని దేవునితో చెప్పినట్లుగా చీమంది. ఈరోజు కూడా నీ జీవితం భారంగా ఉందా? ఎందుకు బ్రతుకుతున్నానో అర్థం కావట్లేదా? ఎవరి కొరకు బ్రతుకుతున్నావో అర్థం కావట్లేదా? ఎంతకాలం ఈ కష్టాలు నీకు అర్థం కావట్లేదా? చీమవలే అను, ప్రభువా పరిస్థితులు ఎలా ఉన్నా నేను నీ కొరకు పని చేస్తాను. దేవునికి స్తోత్రం, నేను నీ కొరకు లోపడతాను. ఒకని విధేయత అనేకులను నీతిమంతులుగా చేసిందట. స్తోత్రం చెప్పండి. ఒక్కని విధేయత అనేకులను నీతిమంతులుగా చేసింది. ఈరోజు సౌలు దేవునికి అవిధేయుడయ్యాడు. అందుకే ఈ మాట చెప్తున్నాడు సమూయేలు, నువ్వు బలులు అర్పిస్తున్నావు, బాగానే ఉంది, మరి దేవుని చిత్తం ఏది? దేవునికి లోబడుతున్నావా? నీ రాజ్యం నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది. నీ ఆత్మీయత స్థిరంగా చిరకాలం నిలబడాలి, నువ్వు పడిపోకుండా ఉండాలి అంటే నువ్వు చేయాల్సిన పని దేవునికి లోబడటం. 4వ మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడు మన యందు సంతోషించాలంటే, దేవునికి ఇష్టలై ఉండాలంటే మనం ఏం చేయాలి? రోమా 8వ అధ్యాయం 6, 7, 8. Romans chapter 8 verse 6, 7, 8.
దేవునిని సంతోషపరచలేరు. చాలు. శరీర స్వభావము గలవారు దేవునిని సంతోషపరచలేరు. ఇశ్రాయేలీలు అనేకులకు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఒకానొక కారణం ఏంటో తెలుసా? వారు శరీర సంబంధులైపోయారు. ఈరోజు మనం ఆత్మ సంబంధులుగా ఉంటే దేవుడు మనల్ని బట్టి సంతోషపడతాడు. ప్రైజ్ ది లార్డ్. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఛార్జింగ్లు డౌన్ అయిపోయినాయా? రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. శరీర సంబంధమైన వ్యక్తులు దేవుణ్ణి సంతోషపెట్టలేరు అంటే అర్థం ఏంటంటే ఆత్మ సంబంధమైన మనస్సు కలిగిన వాళ్ళు దేవుణ్ణి సంతోషపెడతారు. ఈరోజు నీకున్న మనసు ఏంటి? నీకున్న మనసు. అబ్రహాము గురించి వ్రాయబడిన మాట, అబ్రహాం అంట పునాదులు కలిగిన పట్టణం కొరకు. దేని కొరకు? పునాదులు కలిగిన పట్టణం. దేనికి శిల్పియో, దేనికి నిర్మాణకుడో అలాంటి పునాదులు కలిగిన పట్టణం కొరకు ఈ భూమి మీద వేచి ఉన్నాడట. తను బ్రతికిన దినాలన్నీ కూడా ఎలా ఆలోచించాడంటే పైనున్న వాటిని వెదికాడు. దాసదాసీలు ఉన్నారు, వెండి బంగారాలు ఉన్నాయి, ప్రేమించే భార్య ఉంది, చక్కటి అనేక మంది పనివారు ఉన్నారు, పశువులు ఉన్నాయి, సంపద ఉంది, గౌరవించే వాళ్ళు ఉన్నారు, అనేక గుడారాలు ఉన్నాయి. అయినా వీటన్నిటి మీద దేని మీద అబ్రాహాముకు మనసు లేదు. దేని మీద ఉందో తెలుసా? దేనికి శిల్పియో, దేనిని నిర్మించాడో ఆ పునాదులు కలిగిన పట్టణం. ఈరోజు సంగమా వినండి. నీకు అద్భుతమైన పిల్లలు ఉండొచ్చు, ప్రేమించే భర్త ఉండొచ్చు, అనురాగంతో చూసుకునే భార్య ఉండొచ్చు, సంపద ఉండొచ్చు, విద్య ఉద్యోగాలు అన్నీ ఉండొచ్చు. ఇవన్నీ భూమి మీద వరకు మనం బ్రతకడానికి ఉపయోగపడతాయి. దయచేసి వీటి మోసంలో పడిపోయి, వీటి ఆనందంలో పడిపోయి పైనున్న వాటిని వెదగడం మర్చిపోతావేమోనని దేవుడి మాట రాయించాడు అబ్రహాం ద్వారా. అబ్రహాం అన్ని డీల్ చేసుకున్నాడు. భార్యని ప్రేమించాడు, సేవకుల్ని ప్రేమించాడు, దేవుణ్ణి ప్రేమించాడు, అన్ని 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 తన ఆధ్యాత్మిక జీవితంలో బ్యాలెన్స్గా సాగిపోయాడు. కానీ దేన్ని మర్చిపోలేదో తెలుసా? ఆయన పైనున్న వాటిని వెతకడం మానేయలేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు దేన్ని వెతకాలి? పైనున్న వాటినే. పునరుద్ధాన అనుభవం ఏం చేస్తుందో తెలుసా? యేసయ్య పునరుద్ధానుడని నీకు తెలుసు, నాకు తెలుసు. ఆయన పునరుద్ధానుడే. మరి నువ్వు పునరుద్ధానం చెందావా? పునరుద్ధాన అనుభవంలోనికి వెళ్ళావా? క్రీస్తుతో లేపబడిన అనుభవం ఉందా? ఉంటే మనం ఆలోచనలు వేరుగా ఉంటాయి, థింకింగ్ ప్రాసెస్ వేరుగా ఉంటుంది. చుట్టూ ఎన్ని ఉన్నా, ఎందరున్నా, ఏమున్నా, కలిమున్నా, లేమున్నా, ఏమున్నా లేకున్నా పైనున్న వాటిని. ఏముంది పైన? స్థిరమైన ఇల్లు ఉంది, స్థిరమైన దేవుడు ఉన్నాడు, స్థిరమైన సంపద ఉంది, స్థిరమైన రాజ్యం ఉంది. అన్నీ స్థిరమైనవే. ఎక్కడున్నవి? అన్నీ అస్థిరమైనవి. ఇవన్నీ మనకు అవసరమే, కానీ వీటి మీదే ఆశ పెట్టుకొని బ్రతికి జీవితానికి ఉన్నటువంటి అర్థాన్ని మిస్ అవ్వకూడదు. అబ్రహాం ఎప్పుడు మోసపోలేదు, ఎప్పుడు కూడా వీటికి అడిక్ట్ అయిపోలేదు. అన్ని ఉన్న తన మొదటి స్థానం దేవునికే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పేతురు ఆత్మ సంబంధమైన వ్యక్తి. ఒకసారి అపోస్తుల కార్యం 4వ అధ్యాయంకి వద్దాం. ఎందుకు ఆత్మ సంబంధమైన వ్యక్తి అని పేతురు గురించి నేను చెప్తున్నానంటే, అపోస్తుల కార్యము 4వ అధ్యాయము ఒకసారి తెరిస్తే వచ్చిన అందుకు పేతురు యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? ఏమన్నాడు పేతురు? దేవుని మాట వినకుండా మీ మాట వినడం న్యాయమా? ఈరోజు ఈ ప్రశ్న మీకు సవాలుగా ఉండాలి. దేవుని మాట వినడం కంటే మనుషుల మాట వినడం న్యాయమా?
ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను తెలుసా? కొంతమంది ఆధ్యాత్మిక జీవితాలను నడిపించేది మనుష్యులు, కొంతమంది జీవితాల వెనక అత్యధిక ప్రభావవంతం చేసేది మనుష్యులు. ఎందుకయ్యా అన్యాచారాలంటే మనుష్యులు, ఎందుకయ్యా ఇంకా ఈ పాడుబుద్ధులు అంటే మనుష్యులు, ఎందుకయ్యా ఈ స్నేహాలంటే మనుష్యులు, ఎందుకయ్యా అంటే ఒక మనిషి. ఒకప్పుడు ఈ పేతురు ఇప్పుడు ఆత్మానుసారంగా ఉన్నాడే, ఎంత వివేచన వచ్చింది పేతురుకి. స్వార్థను ప్రకటించొద్దు, మీరు యేసునామాన్ని ప్రకటించకూడదు, ఆయన పేరిట అద్భుతాలు చేయకూడదు అంటే పేతురు ఇస్తున్న సమాధానం, దేవుని మాట వినకుండా మీ మాట వినడం న్యాయమా చెప్పండి అన్నాడు పేతురు. ఒకప్పుడు ఇదే పేతురు యేసయ్యని ఏమన్నాడు తెలుసా? అయ్యా నీకు సిలువ దూరమగును గాక. అదే పేతురు ఏమంటున్నాడు యేసయ్యని? నీకు సిలువ దూరమగును గాక. యేసయ్య ఏమన్నాడు తెలుసా? నీవు మనుషుల సంగతులను మనస్కరిస్తున్నావు కానీ దేవుని చిత్తం నీకు తెలియదు. పేతురు, సాతానా నా వెనక్కి పో. దేవుని చేత సాతానా అని పిలిపించుకున్నాడు. అంటే అర్థం చేసుకోండి, మనుష్య సంబంధమైన మనస్సు, శరీర సంబంధమైన మనస్సు అపవాది పుట్టించేది. పేతురు ఎప్పుడు మనుషులు ఏమనుకుంటారా, మనుషు దృష్టికి ఏది మేలా, మనుషు ఏది చేస్తే మెచ్చుకుంటారా అని మనుషుల కోణంలో, మనుషుల భూతత్వంలోనే చూసేవాడు కానీ దేవుడు ఏమనుకుంటాడని ఆలోచించేవాడు కదా. అందుకే యేసయ్య గట్టి వార్నింగ్ ఇచ్చాడు, సాతానా నా వెనక్కి పో. పేతురు నా పక్కన తిరుగుతున్నావు కానీ నీ మనసంతా శరీర సంబంధమైనది, మనుష్యేచ్ఛలతో కూడినది. అంతటి భయంకరమైన శరీర సంబంధమైన మనస్సు కలిగిన పేతురు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత స్వార్థకు విరోధులైన వ్యక్తులతో చెప్తున్నటువంటి ప్రత్యుత్తరం ఎంత శక్తివంతంగా ఉందో. మీ మాట వినటం కంటే దేవుని మాట వినటం శ్రేష్టం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని చెడగొట్టే ఎవరైనా నిన్ను బలవంతం చేస్తూ ఉన్నప్పుడు, నీ జీవితాన్ని ఇరుకులో పెట్టాలని ఆశిస్తూ ఉన్నప్పుడు నువ్వు వారికి చెప్పగలగాలి, నీ మాట వినడం కంటే దేవుని మాట వినడం శ్రేష్టం. నీ సలహా వినడం కంటే దేవుని చిత్తం చేయడం శ్రేష్టం. ఎందుకో తెలుసా? నా దేవుని చిత్తము చేస్తే నేను నిరంతరము నిలబడతాను, పడిపోను. స్తోత్రం చెప్పండి. ఎందుకు అనేకులు ఆధ్యాత్మిక జీవితంలో పడిపోతున్నారు తెలుసా? మనుషుల చిత్తాన్ని చేయడానికి ప్రయాసపడుతున్నారు. మనుషులందరూ మనకు ముఖ్యమే కానీ మన ఆధ్యాత్మిక జీవితానికి అడ్డం వస్తే ఏ మనిషి మనకు అవసరం లేదు. అలాంటి తీర్మానంలోనికి వస్తే భక్తి చేయాలా. మా బావండి, మా అన్నండి, మా అక్కండి, మా చెల్లండి అని రాసుకొని పూసుకొని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు భక్తి చేస్తే నువ్వు దేవుని విషయంలో సంతోషపెట్టే వ్యక్తివి కాదు, పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వ్యక్తివి అవుతావు. అహరోను శరీర సంబంధమైన మనసు కలిగిన వాడు, ఎందుకంటే అతడు బ్రతికింది మనుషుల మధ్యలో. మోషే ఆత్మానుసారమైన వ్యక్తి, దైవ దర్శనం కలిగిన వ్యక్తి, ఎందుకంటే అతడు దేవునితో బ్రతికాడు. నువ్వెంతగా ఎక్కువగా ప్రార్థన చేస్తావో నీకు శరీర మనసు పోయింది, శరీర సంబంధమైన ఆలోచనలు పోతాయి, శరీర సంబంధమైన దర్శనం పోతుంది. నువ్వెంత ఎక్కువగా ప్రార్థన చేస్తే అంత దేవుని చిత్తాన్ని గ్రహించగలుగుతావు. నువ్వెంత మనుషులతో బ్రతికితే అంత మనుష్య చిత్తాలను చేయటానికి అహరోను వలె మారిపోతావు. అహరోను మనసు ఒక విగ్రహాన్ని రూపొందించింది. అహరోను మనసు కొంతమంది తిండిపోతులను తయారు చేసింది. అహరోను మనసు అక్కడ విగ్రహారాధన జరగడానికి కారణమైంది. ఈరోజు నువ్వు ఆత్మానుసారమైన వ్యక్తివైతే నీ ద్వారా దేవుడు ఆత్మ సంబంధమైనవి జరిగించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మిషనరీ గురించి చెప్తాను. ఆయన పేరు జాన్ వెస్లీ. ఇంగ్లాండ్ దేశాన్ని ఉద్యమంతో మండించినటువంటి దైవజనుడు. ఆయనకున్న పేరు ఇంగ్లాండ్ అపోస్తలుడు. ఎవరు చెప్పండి? ఇంగ్లాండ్ అపోస్తలుడు. వాళ్ళ నాన్న పాస్టర్ గారు శామ్యూల్ వెస్లీ. వాళ్ళమ్మ మంచి దైవభక్తి కలిగిన ఆమె సూసన్న వెస్లీ. ఈయన ఎప్పుడు అనుకుంటా ఉండేవాడంట, నేను ఏ పాపం చేశాను? మా నాన్న పాస్టర్ గారు, మా అమ్మ మంచి భక్తి పుర్రాలు, ప్రార్థనా పుర్రాలు, నేను ఏ పాపం చేయలేదే, కాబట్టి నాకు పరిశుద్ధత, నేను పరిశుద్ధుణ్ణే, నాకే పాపం అంటలేదు, నేను జన్మతో సహా ఏ పాపం లేనుండి, జన్మ పాపం నాకు లేదు. బైబిల్ ఏమో జన్మతోనే మనం పాపులు అని చెప్తా ఉంటే ఈయన అనుకునేవాడంట, మా నాన్న పాస్టర్ గారు, మా అమ్మ మంచి భక్తి పర్రాలు, నేను కూడా పరిశుద్ధుడిని అనుకుంటా ఉండేవాడట. ఈయన ఏదో పని మీద ఒక ఓడలో ప్రయాణం చేస్తే పీటర్ అనే ఒక వ్యక్తి కనిపించి అన్నాడంట,
ఆర్ యు సేవ్డ్, నువ్వు రక్షించబడ్డావా అన్నాడట. నేను రక్షించబడటం ఏంటయ్యా? మా నాన్న పాస్టర్ గారు, మా అమ్మ మంచి భక్తి పర్రాలు, మాకు ఒక సంఘం ఉంది, నేను రక్షించబడటం ఏంటి, నేను పరిశుద్ధుండే అన్నాడట. పిచ్చోడా, మోసపోవాకు, నువ్వు పాస్టర్ గారు పిల్లోడు అయినా నీకు రక్షణ కావాలా, నువ్వు రక్షించబడాలి, నీ పాపాలు ఒప్పుకోవాలి అని పీటర్ మంచి దేవుని రక్షణ గురించి లోతైన మాటలు చెప్పినప్పుడు అతనికి పశ్చాత్తాపం కలిగి ప్రార్థించి, నిజమే ప్రభువా, నీ అవసరత నేను లేదనుకున్నాను, నేను పరిశుద్ధుని అనుకున్నాను, నువ్వు నాకు అవసరం అని అప్పుడు నిజమైన రక్షణను పొందాడట. ఎందుకు ఇతని గురించి చెప్తున్నారంటే, ఒకప్పుడు ఇతడు శరీర సంబంధమైన మనస్సుతో భక్తి చేద్దాం అనుకున్నాడు, చలామణి అవుదాం అనుకున్నాడు. ఎప్పుడైతే నిజమైన మారు మనసును పొందాడో అప్పుడు నిజమైన రక్షణ అతనికి దొరికింది. ఇతను ఎలాంటి వ్యక్తో తెలుసా? ఏ పనినైనా ప్రార్థనతో ప్రారంభించేవాడు. అతను ప్రసంగం చెప్తా ఉంటే ప్రజలు కన్నీళ్లు విడిచేవారట. ఆయన ప్రసంగం చెప్తా ఉంటే కుర్చీల మీద ఎవరు కూర్చోలేకపోయేవాళ్ళంట. కారణం ఏంటంటే ఇక దేవుని ఆత్మ వాళ్ళని ప్రార్థించేలాగా పురుగొల్పేదట, నిలబడలేకపోయేవాళ్ళంట. అంతటి ఆత్మశక్తితో బోధించేవాడట. అతడు 40 సంవత్సరాల ప్రాయంలో రోజుకి 35 కిలోమీటర్లు ప్రయాణించి సువార్త పరిచర్య చేశాడట. ఏది? కార్లు, బైకులు లేని టైంలో. అతడు $30,000 అమెరికన్ డాలర్లు, ఇంగ్లాండ్ డాలర్లు దేవుని సేవకు ఖర్చు పెట్టాడంట ఆ దినాల్లోనే. ఖర్చు అయిపోయాడు. ఈయన ప్రసంగాలు విని సేవకులు పిలవడం మానేశారంట. కారణం ఏంటంటే, ఇట్లాంటి ప్రసంగాలు అంటే జనాలు కూడా రారురా బాబు, ఇంత కఠినమైన ప్రసంగాలా, చేస్తే దేవుడి కొరకు భక్తి చేయాలి, లేకపోతే పో, ఆ టైప్ ప్రసంగాలు. ఇంత కఠినమైన ప్రసంగాలు అంటే నాకు సంఘం ఏమైనా ఉంటుందా అని సేవకులు కూడా ఈయన ప్రసంగానికి పిలవకపోతే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? సంఘాలకు నన్ను పిలవక్కర్లేదు, లోకమే నా సేవా స్థలం. స్తోత్రం చెప్పండి. లోకమే నాకు వేదిక, అక్కడే నేను చేస్తా అని వీధుల మూలల్లోకి వెళ్ళిపోయి ఆయనకాయనే మీటింగులు పెట్టి ప్రసంగాలు చెప్తా ఉంటే ప్రజలు రక్షించబడేవాళ్ళట. రోజుకి 13 దాకా ప్రసంగాలు చేసేవాళ్ళు. సంవత్సరానికి 5,000 ప్రసంగాలు చేసేవాడంట. సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. ఆయన ఒక సంవత్సరంలో చేసే ప్రసంగాలు 5,000 సార్లు ప్రసంగిస్తాడట. 5,000 times. ఆయన ఎప్పుడు చేసే ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, నన్ను అరగొట్టు, విరగ్గొట్టు, నేను మాత్రం తుప్పు పట్టకూడదు. వాడుకో ప్రభువా, నాడుకో, ఎంత వాడుకుంటావు వాడుకో, నేను అరిగిపోకూడదు. అంటే ఎంత ఆత్మ సంబంధమైన వ్యక్తి. జాన్ వెస్లీ చెప్పిన ఒక మాట ఏంటో తెలుసా? ఈ లోకంలో మనకు ఒకటే ఒక పని, ఆత్మల సంపాదన. స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో మనకున్న ఒకటి ఆత్మల సంపాదన. తన వృద్ధాప్యం మందు బాధపడేవాడంట. అయ్యో, నేను ఎక్కువ టైం బైబిల్ చదవలేకపోతున్నానే, 5 గంటల దాకా పడుకోవాలనిపిస్తుంది ఏంటి నా మనస్సు, నా శరీరం. అయ్యో యేసయ్యా, నీ మీద నాకు ఆసక్తి తగ్గిపోయింది, నన్ను క్షమించని మరణ పడక మీద ఉన్నప్పుడు కూడా 5ంటికి లేచి ప్రార్థన చేసేవాడట. వాట్ ఎ ప్యాషన్ అబౌట్ గాడ్. తన జీవితం శరీర సంబంధంగా ప్రారంభించబడింది, ఆత్మ సంబంధంగా ముగించబడింది. జాన్ వెస్లీ ప్రసంగానికి ఎంత ప్రభావం వచ్చిందంటే, ఆ ఊర్లో వ్యభిచారపు కొంపలు మూసివేయబడ్డాయి, సినిమా హాళ్ళు మూసివేయబడ్డాయి, అల్లర్లు ఆగిపోయాయి, చుట్టా బీడి కాల్చేవాడు కూడా దొరకట్లేదు, కళ్ళు కొంపలు లేవు. ఎంతటి ఉద్యోగం. ఇంగ్లాండ్ దేశాన్ని మండించాడు. అపవాదికి భయాన్ని పుట్టించాడు. తన ఆత్మ సంబంధమైన మనసుతో దేవుని హృదయాన్ని గెలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మాట చెప్పనా? యాకోబు శరీర సంబంధమైన మనసు గలవాడు. మడిం పట్టుకొని అన్ననే వెనకలాగాలని ప్రయత్నం చేశాడు. నాన్ననే మోసం చేసి అబద్ధాలు చెప్పి ఆశీర్వాదాలని దొంగిలించాడు. అందరినీ మోసం చేయటం శరీర సంబంధమైన మనస్సు. కానీ అంత్య దినాల్లో, చివరి దినాల్లో యాకోబు జీవితం ఎలా ఉందంటే,
ఫరోని దీవించే స్థాయికి ఎదిగాడు. స్తోత్రం చెప్పండి. ఒక దేశపు రాజును ఒక వ్యక్తి దీవించాలంటే ఆ వ్యక్తికి దేవుడు ఎంతటి అవకాశం ఇవ్వాలండి? సాధారణమా? ఏమండి, వైఎస్ జగన్ గారు వచ్చారంటే ప్రార్థన చేయడం సాధారణం అనుకుంటున్నారా ఏంటి? నేను పాస్టర్ని కదా అనుకుంటే కుదరదుగా, అంతటి అవకాశం రావాలిగా. మరి ఒక దేశానికే రాజు ఫరో మీద చేతులెత్తి ప్రార్థన చేసి ఆశీర్వదించాడు. గ్రేట్ అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్. శరీర సంబంధంగా ప్రారంభించాడు, తర్వాత ఆత్మ సంబంధంగా వారి మనుషులను దీవించే స్థాయికి ఎదిగాడు, అధికారులను దీవించే స్థాయికి ఎదిగాడు. అందరిని మోసం చేసుకుంటూ వచ్చినటువంటి యాకోబు చివరి దినాల్లో తన 12 మంది కుమారులను నిలబెట్టి ప్రవచనాలు మాట్లాడుతున్నాడు. ఈజ్ ఎ ప్రాఫిట్. ఈరోజు మన జీవితం ఎలా ఉంది? ప్రార్థన చేద్దాం. ప్రభువా, అరణ్యంలో ఆకులు రాలిపోయినట్టు రాలిపోయారు నాయన. కారణం ఎందుకంటే వాళ్ళు భక్తిలో నిలబడలేదు, నీకు ఇష్టంగా బ్రతకలేదు. ఇది మొదలుకొని నిన్ను సంతోషపెట్టే భక్తిని చేస్తాను. అందరూ ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, నిలబడగలిగిన వాళ్ళు నిలబడండి. ప్రార్థన చేయండి ఒక నిమిషం. ప్రభువా, ఈ ఆత్మ సంబంధమైన నాకు కావాలి, ఆత్మ సంబంధమైన నాకు